ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 5వ తారీఖు సందేశము. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును. రోమా 7వ అధ్యాయం 18వ వచనము. తన ప్రేమను మార్తా మరియలకు బయలుపరచుటకై మన ప్రభువు పలుమార్లు బేతనీయకు వచ్చెను. అయితే ఆయన ప్రేమను గ్రహించుటకు వారికి సిద్ధపాటు అత్యవసరమయ్యేను. ఆయన మొదటిసారిగా వారిని దర్శించినప్పుడు వారి నిజస్థితి వారికి బయలుపరచుటకు వచ్చాను. మనము కూడా దేవుని ప్రేమను పూర్తిగా ఇష్టపూర్వకముగా అంగీకరించుటకు ముందు మన పాపపు చెడు స్థితిని ఎరుగవలెను. రోమా 7:18లో పౌలు చెప్పుచున్న ప్రకారము మనలో మంచిదేదియూ లేదు. ఈ పాఠములు నేర్చుకొనుటకు అనేక సంవత్సరములు పట్టును. ఎందుకనగా మనలో మంచిదేదియూ లేదని తలంచుటకు ఇష్టపడము. బాహ్యముగా బేతనీయలోని ఆ కుటుంబము గౌరవనీయమైనది. వారు ప్రభువైన యేసును పరామర్శించి ప్రేమించిరి. వారు ఆయనలో తప్పులు పట్టుకొనజూచిన పరిసయ్యులు వంటి వారు కారు. ప్రభువు ఆ మార్గమున వెళ్ళినప్పుడెల్లా వారు ఆయనను ఆహ్వానించి ఎంతో గౌరవించిరి. బేతనియ యెరూషలేము నుండి యెరికోకు పోవు మార్గమందున్నది కనుక మన ప్రభువు యెరూషలేము నుండి వచ్చినప్పుడెల్లా బేతనియ మార్గంలో అనేక సార్లు ఆగియుండెను. ఆయన 8 పర్యాయములు బేతనియను దర్శించినట్లు వ్రాయబడినను దానికంటే ఎక్కువ మార్లు దర్శించి ఉండవచ్చును. దేవుడు మరియా మార్తల కుటుంబ స్థితిని ఎరిగిన వాడైనందున వారిని పలుమార్లు దర్శించి వారిలో తన ఉద్దేశమును సఫలపరచగోరెను. ఆయన హృదయములను ఎరిగినవాడు గనుక వారి నిజ స్వభావము వారికి కనపరచుటకే మొదటిసారి ఆయన వారిని దర్శించెను. ఆమెన్.